అందరికీ నమస్తే. నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ పచ్చి కారంతో ఎంతో కమ్మగా, ఘాటుగా ఉండే కోడిగుడ్డు కూర. ప్రతిసారి మనము ఉల్లిపాయలు, టమాటో ఏసి పులుసన్నా పెడతాము, ముద్దగా అన్నా చేస్తాం కదండీ! అలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. 4 ముద్దలు ఎక్కువగానే తింటారు. మరి తయారీ విధానం చూద్దామండి. ముందుగా ఒక ఫ్రై ప్యాన్‌లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్పు దాకా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కాస్త ఉల్లిపాయలు ఎక్కువగానే వేసుకోవాలండి ఈ కర్రీకి. ఉల్లిపాయ ముక్కలు మొత్తం వేసిన తరువాత మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులో కారం ఉపయోగించటం లేదండి. అందువలన కారం అంతా పచ్చిమిర్చి ద్వారానే వస్తుంది. అందుకని చూసి పచ్చిమిర్చి వేసుకోవాలి. కొన్ని అల్లం ముక్కలు, ఒలిచినటువంటి వెల్లుల్లి రెబ్బలు ఒక 10 దాకా వేసి ఈ ఉల్లిపాయ అనేది పచ్చి వాసన పోయి ముక్క కాస్త మెత్తబడేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఎక్కువ ఫ్రై అవసరం లేదు. 4, 5 నిమిషాలకి చూడండి ఉల్లిపాయ అనేది పచ్చివాసన పోయి కాస్త మెత్తబడుతుంది. ఇలాంటప్పుడు 6, 7 జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు వేసుకోవడం వలన కూర అనేది కమ్మగా ఉంటుందండి. చల్లారిన తరువాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనము వేయించినటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ఉంది కదండి, అవన్నీ వేసి ఒక గుప్పెడు కొత్తిమీర కాడలతో సహా వేసి మిక్సీకి మెత్తగా ఇలా వేసుకోవాలి. ముందుగా అయితే ఈ కూరకి ఈ పేస్టును తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక ఫ్రై ప్యాన్‌లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత చిటికెడంత పసుపు, చిటికెడంత కారం వేసి ముందుగా ఉడికించుకున్నటువంటి కోడిగుడ్లకు ఘాట్లు పెట్టి ఈ ఆయిల్‌లో వేయించుకోవాలి. ఈ కూరకి కాస్త ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే కూర బాగొస్తుందండి. లేదంటే అడుగంటిపోతుంది. అందువలన గుడ్లు ఎక్కువసేపు వేయించిన అవసరం లేదండి. చక్కగా ఇలా అని ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. తరువాత ఇదే ఆయిల్లో చిన్న దాల్చిన ముక్క, 4, 5 లవంగాలు, 6, 7 మిరియాలు వేసుకొని ఒక యాలుక కూడా వేసుకొని చక్కగా వేగిన తర్వాత మనం ముందు మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ మొత్తం వేసి చక్కగా మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోవాలి. రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలండి. ఇలా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి. లేదంటే అడుగంటిపోతుంది. చూడండి చక్కగా ఆయిల్ పైకొస్తుంది. అప్పటి వరకు మనము మగ్గించుకోవాలి. ఈ కర్రీలో 1 కప్పు దాకా పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకుంటేనే ఈ కూర అనేది రుచిగా ఉంటుందండి. పెరుగు వేసుకున్న తరువాత లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా గడ్డలు లేకుండా పెరుగు మొత్తం కూరలో కలిసిన తరువాత ఒక 3/4 గ్లాసు వాటర్ పోసి మీడియం ఫ్లేమ్లోనే ఆయిల్ పైకొచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 4, 5 నిమిషాలకి చూడండి మనకి ఆయిల్ ఇలా పైకొస్తుంది. అప్పుడు మరొకసారి గరిటెతో కలిపి మనం ముందు వేయించి పెట్టుకున్నటువంటి కోడిగుడ్లు ఉన్నాయి కదండి, ఆ కోడిగుడ్లు వేసి చక్కగా మరొకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి. ఎంతో కమ్మని, నోటికి ఘాటుగా ఉండే పచ్చిమిర్చి కారంతో కూర రెడీ. ఇది అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. మనము బిర్యానీ చేసుకుంటాం కదండి, సైడ్గా ఇది కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. పచ్చిమిర్చితో చేస్తున్నాం కాబట్టి ఈ కూర కొంచెం ఘాటుగా ఉంటుందండి. చూసుకొని పచ్చిమిర్చి అనేది ఉపయోగించుకోండి. అంతేనండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ కర్రీని మొదటిసారి ట్రై చేశానండి. చాలా రుచిగా వచ్చింది. మన శారదాస్ ఛానల్లో రుచికరమైన వంటల రెసిపీసే కాదండి, హెల్త్ టిప్స్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్, అన్బాక్సింగ్ వీడియోస్, షార్ట్స్ అన్ని ప్లేలిస్ట్లో మీరు చూస్తూ ఉండండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.